వెల్కమ్ టు ఎడ్యుటెక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో బేసికల్లీ చూస్తే అకాడమిక్ సక్సెస్. సో ఒక అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్కి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అకాడమిక్ ఇయర్ ఎండ్ వరకు ఆ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే నాటికి సో స్టూడెంట్స్కి గుడ్ స్కోరింగ్ రావాలి, గుడ్ గ్రేడ్ రావాలంటే ఇటు స్టూడెంట్స్ అండ్ టీచర్ అండ్ పేరెంట్స్ సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్ని ప్రాపర్ వేలో ప్లే చేసినప్పుడే స్టూడెంట్స్కి అనుకున్నటువంటి గ్రేడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తే మేజర్గా ఆ స్టూడెంట్స్ని అది కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ని వాళ్ళకున్న ఐక్యూని బేస్ చేసుకొని వాళ్ళకున్న గ్రాస్పింగ్ పవర్ని బేస్ చేసుకొని వాళ్ళని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అందులో నెంబర్ 1 ఫాస్ట్ లెర్నర్స్, నెంబర్ 2 చూస్తే మీడియం లెర్నర్స్ అండ్ నెంబర్ 3 స్లో లెర్నర్స్. సో ఇక్కడ చూస్తే మేజర్గా చాలామంది పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కంటే ఎస్పెషల్లీ వాళ్ళ పిల్లల కోసం సో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో బేసికలీ చూస్తే మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం బయట. ఎలా అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్ విషయానికి వస్తే సో స్టూడెంట్ ఒకవేళ 1 వీక్ స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్యామిలీ ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూ అవ్వచ్చు. మరి ఈ 1 వీక్లో మిస్ అయిన లెసన్స్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అండ్ సెకండ్ థింగ్ చూస్తే సో టీచర్ క్లాస్ రూమ్లో సో లెసన్ చెప్తున్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి స్టూడెంట్స్కి. ఆ డౌట్స్ని టీచర్ని ధైర్యంగా అడుగుదామంటే క్లాస్ రూమ్లో ఏదో తెలియని భయం వల్ల ఆ డౌట్స్ని అడగలేకపోవచ్చు, డౌట్స్గానే మిగిలిపోతాయి. నెంబర్ 3 చూస్తే సో ఒక టీచర్ 45 మినిట్స్ మాత్రమే టైం కేటాయిస్తారు క్లాస్ రూమ్లో ఒక చాప్టర్ వైజ్గా చూస్తే. సో ఇందులో చూస్తే మేజర్గా ఒక లెసన్ ఇవాళ చెప్పిన తర్వాత నెక్స్ట్ డేకి ఆ లెసన్ని రిపీట్ చేయరు. సో ఎందుకంటే ఒక లెసన్ని ఒకసారి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరు, అవునా కాదా? సో ఇలా దాదాపు చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీడియం లెర్నర్స్, స్లో లెర్నర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటంటే ఎడ్యుటెక్ అనేది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట. సో చూద్దాం ఇక్కడ ఎస్పెషల్లీ ఎడ్యుటెక్ 4 సెక్టార్స్ మీద కంపెనీ వర్క్ చేస్తుంది. అందులో స్కిల్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ ఉన్నాయి ఎడ్యుటెక్లో, అండ్ ఫెయిత్ బుక్స్ ఉన్నాయి, అండ్ ఎన్సీఆర్టీ పర్మిషన్తో కంపెనీ సిలబస్ని బేస్ చేసుకొని బుక్స్ని కంపెనీ మెయింటైన్ చేస్తుంది. అండ్ అదేవిధంగా జనరల్ బుక్స్ లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎంఎస్ ఆఫీస్ ఇలా అనమాట. సో మనం చూద్దాం ఇక్కడ మేజర్గా సో ఎడ్యుటెక్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఇటు ఫిజికల్గా మనకు బుక్స్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, అట్ ద సేమ్ టైం డిజిటల్గా వండర్ఫుల్ క్లాసెస్, అది కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్తోని, సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్తో సో ప్రతి క్లాస్ కూడా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దీనికి గాను కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే ఫిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది ఒక న్యూ ఏజ్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు ఎడ్యుటెక్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే డిజిటల్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అండ్ ఫిజికల్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో డిజిటల్గా కంపెనీకి ఓన్గా 70+ టీచర్స్ టీమ్ కంపెనీకి ఓన్గా ఉంది, అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అనమాట, హై క్వాలిఫైడ్ టీచర్స్. అండ్ రికార్డింగ్ స్టూడియోస్, సో ఏవైతే రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయో కంపెనీకి ఓన్ స్టూడియోస్ ఉన్నాయి మహారాష్ట్ర పూణేలో. అండ్ రికార్డెడ్ 75,000+ హెచ్డి వీడియోస్. అండ్ అదేవిధంగా ప్రతి వీడియో కూడా హై గ్రాఫిక్స్ విత్ యానిమేషన్. అండ్ వీళ్ళు మనకు డిజిటల్లో సర్వీస్ పరంగా 24/7 మనకు అవైలబుల్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఫిజికల్గా వచ్చే బెనిఫిట్స్ చూస్తే మేజర్గా కంపెనీ వాళ్ళు మనకు స్మార్ట్ వర్క్ బుక్ పంపిస్తారనమాట. వితిన్ 1 వీక్లో మనం ఎప్పుడైతే ఎడ్యుటెక్ బుక్స్ని పర్చేజ్ చేస్తామో పర్చేజ్ చేసిన వితిన్ 1 వీక్లో మన ఇంటికి బుక్స్ వచ్చేస్తాయి. ఆ బుక్స్లో మనకు చాప్టర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ క్యూఆర్ కోడ్. సో టోటల్లీ ఎడ్యుటెక్ సో ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో సో క్యూఆర్ కోడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ చూస్తే మేజర్గా కంపెనీ యొక్క లీగాలిటీస్ అబ్జర్వ్ చేస్తే కంపెనీ లీగాలిటీ పరంగా వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ కంపెనీ యొక్క ఐఎస్ఓ అవ్వచ్చు, అండ్ కంపెనీకి కాపీ రైట్స్ ఉన్నాయి, అంటే కంపెనీలో ఉన్నటువంటి బుక్స్లో ఉన్న కంటెంట్ని వేరే వాళ్ళు ఎవరు కూడా కాపీ కొట్టకుండా కంపెనీ వాళ్ళు కాపీ రైట్స్ కూడా తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్గా ఈ యొక్క ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ యొక్క ఫౌండర్ ఎవరంటే మిస్టర్ నీలేష్ కేడేకర్ గారు. సో నీలేష్ కేడేకర్ గారి యొక్క క్వాలిఫికేషన్ అవ్వచ్చు, సో అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్గా కంపెనీ వాళ్ళు 2022 ఫిబ్రవరి 19th నుంచి కంపెనీ వాళ్ళు మనకు 24/7 మనకు సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ అదేవిధంగా నీలేష్ కేడేకర్ గారికి సో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. సో అందులో మేజర్గా చెప్పదగే అవార్డు ఏంటంటే సో ఇండియన్ యంగ్ అచీవర్ అవార్డు అనమాట. సో ఈ యొక్క అవార్డుని ఎవరి చేతుల మీదుగా అందుకున్నారంటే మన నీలేష్ కేడేకర్ గారు యూనియన్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసి ఇవన్నీ కూడా సో మహారాష్ట్ర గవర్నమెంట్ సో సార్కి ఇచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్గా
ఎడ్గర్ డేల్ అని ఒక సైకాలజిస్ట్ అనమాట. సో మెమరీ కెపాసిటీ మీద రీసెర్చ్ చేశారు. అందులో మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని రీసెర్చ్ చేశారనమాట. సో బేసికలీ మనం అబ్జర్వ్ చేస్తే లిజనింగ్ అంటే వినడం ద్వారా మనకు ఆ టాపిక్ కేవలం 10% మాత్రమే గుర్తుంటుంది. సో అది ఎవరికైనా సరే. సో నెక్స్ట్ పోతేనేమో మేజర్గా రీడింగ్ అంటే చదవడం ద్వారా 20% మాత్రమే అది మన మెమరీలో రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో రైటింగ్. సో రైటింగ్ ద్వారా 30% మాత్రమే రికార్డ్ అవుతుంది. అంటే మనకు అది గుర్తుంచుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుంది మన యొక్క మెమరీలో. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో మేజర్గా 50% వీడియో ప్లస్ ఆడియో అంటే విజువలైజేషన్, చూడడం ద్వారా చూసింది వినడం ద్వారా మనకు 50% గుర్తుంటుంది ఇక్కడ. సో మేజర్గా చూస్తే మరి ఎడ్యుటెక్ ద్వారా ఎంత పర్సంటేజ్ వరకు గుర్తుంచుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుందంటే యాజ్ ఎ స్టూడెంట్గా సో మేజర్ చూస్తే 90%. సో 90% గుర్తుంచుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుంది. అది ఎలా అంటే సో ఎడ్యుటెక్లో మనకు వీడియోస్ ప్లస్ ఆడియో ఉన్నాయి. అంటే మనకు విజువల్గా చూడొచ్చు ప్రతి క్లాస్ని అండ్ వినొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు రైటింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఎడ్యుటెక్లో మనకు ఏవైతే వర్క్ బుక్ వచ్చిందో ఇంటికి, సో వచ్చిన బుక్స్లో మనకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుందన్నమాట వర్క్ బుక్లో. సో ఆన్సర్ రాసే క్రమంలో అక్కడ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. సో దీని ద్వారా ఎడ్యుటెక్లో మనం 90% వరకు గుర్తుంచుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుంది స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్గా మనం ఒక్కొక్క పార్ట్ అబ్జర్వ్ చేద్దాం. అంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ని సో పార్ట్స్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో పార్ట్ 1 చూస్తే మనకు వచ్చినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్లో ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ తర్వాత చాప్టర్స్ ఉంటాయి. సో ఈ చాప్టర్ని ఎలా స్కాన్ చేయాలంటే మన దగ్గరకు వచ్చినటువంటి బుక్స్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయన్నమాట. ప్రతి చాప్టర్కి ఆపోజిట్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేస్తామంటే మన మొబైల్లో ప్లే స్టోర్లో అలర్న్ యాక్టివ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుందన్నమాట. అది ఐఎస్ఓలో అవ్వచ్చు, మనకు ఆండ్రాయిడ్ మొబైల్ అవ్వచ్చు అనమాట. సో ప్లే స్టోర్కి వెళ్ళేసేసి ఆ యొక్క అలర్న్ యాక్టివ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్తోని మనకు ఉన్నటువంటి చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్కి ఆపోజిట్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వితిన్ 2 సెకండ్స్లో మనకు ఆ వీడియో ప్లే అవుతుందన్నమాట. ఆ చాప్టర్ని ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూర్తి చాప్టర్ని. అలా ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో బ్యాక్గ్రౌండ్లో చాప్టర్కి రిలేటెడ్గా సో యానిమేషన్, గ్రాఫిక్స్ కూడా ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ చూస్తే పార్ట్ 2లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ప్రతి క్వశ్చన్కి ఆపోజిట్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్కి రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. సో క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో చాప్టర్ అంతా విన్న స్టూడెంట్ సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోతే సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో టీచర్ చాలా నీట్గా ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ పార్ట్ 3 చూస్తే అసెస్మెంట్ టెస్ట్. ఆ చాప్టర్కి రిలేటెడ్గా సో మనకు MCQ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ ఇస్తే రైట్ ఆన్సర్ ఏంటో కూడా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ 4లో సో ఇదంతా జరిగిన తర్వాత కూడా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని లైవ్ క్లాసెస్లో టీచర్ని లైవ్లో అడగొచ్చు. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇది ఎలా అంటే మనకు అలర్న్ అప్లికేషన్లో కాంటాక్ట్ అజ్ అని ఉంటుందన్నమాట, క్వైరీస్. సో ఈ క్వైరీస్లోకి వెళ్ళేసేసి మనం ఆటోమేటిక్గా మనకున్న క్వైరీని రేస్ చేయొచ్చు. అది ఎలా అంటే 5th స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 వీక్లో 2 to 3 days సో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారనమాట. అదొక 2 hours ఉంటుంది. ఆ లైవ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఏ డౌట్ అయినా సరే లైవ్లో టీచర్ని అడగొచ్చు. టీచర్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళ కోసం కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లో 3 to 4 days సో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఒక 2 hours ఉంటుంది అన్నమాట క్లాస్ వచ్చేసి. సో డౌట్స్ని అడగొచ్చు లైవ్లో అండ్ టీచర్ లైవ్లో క్లాసెస్లో అక్కడ డౌట్స్ని క్లియర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్గా 5th పార్ట్ అంటే పార్ట్ 5లో నేషనల్ లెవెల్లో కంపెనీ వాళ్ళు క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో ఇది వండర్ఫుల్ అనమాట. అంటే మన స్టూడెంట్ నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ అవుతాడు. ఎలా అంటే ఈ నేషనల్ లెవెల్లో అడిగే క్విజ్లో ప్రతి చాప్టర్కి రిలేటెడ్గా కంపెనీ వాళ్ళు క్విజ్ కండక్ట్ చేస్తారనమాట ప్రతి చాప్టర్కి. ఈ చాప్టర్లో అడిగేటటువంటి క్వశ్చన్స్కి స్టూడెంట్స్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అక్కడ 1st ర్యాంక్, 2nd ర్యాంక్ అండ్ 3rd ర్యాంక్
సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ ర్యాంక్లో అవ్వచ్చు, సెకండ్ ర్యాంక్లో అవ్వచ్చు, థర్డ్ ర్యాంక్లో అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు ఆ స్టూడెంట్కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో కంపెనీ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో మేజర్గా ఎడ్యుటెక్లో ఎస్పెషల్లీ మనకు వచ్చే ప్యాకేజెస్ చూద్దాం ఇక్కడ మేజర్గా. సో 1 to 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ని ఏమంటామంటే సప్లిమెంటరీ అంటాం. ఈ సప్లిమెంటరీ ప్యాకేజెస్లో 1 to 5th స్టాండర్డ్ వాళ్ళకి సో ఏ బుక్స్ వస్తాయంటే 1 కర్సివ్ రైటింగ్, 2 పిక్సీ డస్ట్, 3 ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ కలరింగ్, 4 కంప్యూటర్, 5 జనరల్ నాలెడ్జ్ అండ్ 6 గ్రామర్. ఇలా 6 బుక్స్ అనేవి ఫిజికల్గా ఇంటికి వస్తాయన్నమాట. ఈ బుక్స్ ఎందుకంటే ఈ సప్లిమెంటరీ పిల్లల కోసం కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి అని ఈ 6 బుక్స్ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇటు ఫాస్ట్ లెర్నర్స్కి, మీడియం లెర్నర్స్కి, స్లో లెర్నర్స్కి. సో క్లియర్గా అర్థమయ్యేలాగా. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సో టోటల్లీ సిబిఎస్ఈ అనమాట, సెంట్రల్ సిలబస్. సో కంపెనీ వాళ్ళు ఎన్సీఆర్టీ పర్మిషన్తో ముందుకెళ్తుంది. ఇక్కడ స్టేట్ సిలబస్ అండ్ సెంట్రల్ సిలబస్ మ్యాక్సిమం 80% మ్యాచ్ అవుతుంది సిలబస్, అందులో ఏ డౌట్ లేదు. ఇంకా సిబిఎస్ఈ స్కూల్ అయితే సో ఎవ్రీథింగ్ వండర్ఫుల్ అనమాట. ఇక్కడ 6th నుంచి 8th స్టాండర్డ్ వరకు వచ్చే బుక్స్ ఏంటంటే 1 మ్యాథమెటిక్స్, 2 సైన్స్. ఈ 2 బుక్స్ వస్తాయి. ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ ఎక్కడ వస్తాయంటే 1 మ్యాథ్స్లో వస్తాయి, 2 సైన్స్లో వస్తాయి. ఎందుకంటే ఈ రెండింటి కోసమే మనం దాదాపు బయట ట్యూషన్స్ పెట్టించుకుంటాం. సో మంత్లీ 1000, మంత్లీ 2000 పే చేసి ట్యూషన్ పెట్టిస్తాం కామన్గా. బట్ ఎడ్యుటెక్లో ఏంటంటే మనకు అఫోర్డబుల్ ప్రైస్లో మనం హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు స్టూడెంట్స్కి. అయితే ఇక్కడ మనకు ఫిజికల్గా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈ 2 బుక్స్ వస్తాయి. అండ్ ఆల్టర్నేట్గా మనకి ఏంటంటే కంపెనీ వాళ్ళు డిజిటల్ యాక్సెస్ కింద సో వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రజెంట్ సినారియోలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క వేదిక్ మ్యాథమెటిక్స్ చెప్పాలంటే ఈ జేఈఈ, ఐఐటి వాళ్ళకి చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చూస్తేనేమో మేజర్గా 9th and 10th క్లాస్. సో 9th క్లాస్ వాళ్ళకి అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి సో 1 మ్యాథమెటిక్స్, 2 సైన్స్ ఈ 2 బుక్స్ రావడంతో పాటు డిజిటల్ యాక్సెస్లో వేదిక్ మ్యాథమెటిక్స్, పైథాన్, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ సో ఇవి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ. సో టోటల్లీ సిబిఎస్ఈ సిలబస్. నెక్స్ట్ చూస్తేనేమో మేజర్గా భగవద్గీత ఫర్ ఆల్. సో ఎడ్యుటెక్లో మనకు 1 to 10th క్లాసే కాకుండా సో మనకు స్పిరిచువల్ పరంగా భగవద్గీత ఉందన్నమాట. సో ప్రజెంట్ సినారియోలో చాలామందికి భగవద్గీత చదవాలని ఉంటుంది కానీ చాలామంది టైం కేటాయించలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం కంపెనీ వాళ్ళు ఇటు డిజిటల్గా అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఎడ్యుటెక్లో ఉన్నటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఫిజికల్గా బుక్ వస్తుంది. ఆ బుక్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తామన్నమాట. సో స్కాన్ చేసినప్పుడు ఆ శ్లోకానికి అర్థం ఏంటో అంటే సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ శ్లోకం సారాంశం మన రియల్ లైఫ్లో ఏ విధంగా యూజ్ అవుతుంది, అది మన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ లైఫ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసిన కంపెనీ వాళ్ళు. మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ మనం వీడియోస్ రూపంలో చాలా క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. చాలా ఎఫెక్టివ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తేనేమో ఇక్కడ భగవద్గీతకి కంపెనీ వాళ్ళకి కాపీ రైట్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు ఎవరు కూడా కాపీ కొట్టకుండా కాపీ రైట్స్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మేజర్గా ఎడ్యుటెక్లో ఉన్నటువంటి ప్యాకేజెస్, ఆ ప్యాకేజెస్ ప్రైస్ సో వెరీ అఫోర్డబుల్ అనమాట. చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా చాలా మినిమం ప్రైస్లో ఈ యొక్క హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని సో మనం మన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. సో అందులో చూస్తే మేజర్గా 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ప్యాకేజెస్ మేజర్గా అబ్జర్వ్ చేస్తే 6th క్లాస్ అయినా 7,999 ప్యాకేజ్ ప్రైస్, 7th క్లాస్ అయినా 7,999 ప్యాకేజ్ ప్రైస్, 8th క్లాస్ అయినా 7,999 అండ్ 1 to 5th సప్లిమెంటరీ ప్యాకేజీలు కూడా సేమ్ అనమాట. ఫస్ట్ క్లాస్ అయినా 7,999, సెకండ్ క్లాస్ అయినా 7,999, అలా 5th వరకు కాదు, 1 to 8th వరకు సేమ్ ప్రైస్ 7,999. సో దానికి కాను వచ్చే బుక్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అదే 9th and 10th వాళ్ళకి సో మనకు ప్యాకేజ్ చూస్తే వీళ్ళకి సిలబస్ ఎక్కువ ఉంటుంది అండ్ డిజిటల్ యాక్సెస్లో సో చాలా కోర్సెస్ యాడ్ అయ్యాయి కాబట్టి 14,999 ప్యాకేజ్ ప్రైస్ అనమాట. సో 1 to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఏ ప్యాకేజ్ అయినా సరే 1 year వ్యాలిడిటీ అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అకాడమిక్ ఇయర్ ఎండ్ వరకు మనకు వీడియోస్ ప్లే అవుతాయి అన్నమాట. ఫిజికల్గా బుక్స్ అనేవి మనతోనే ఉంటాయి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో లైక్
జనరల్లో చూస్తే బేసికల్లీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి మరొక ప్యాకేజ్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్. సో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రజెంట్ సినారియోలో ప్రతి ఒక్కరికి నీడే. ఈవెన్ చెప్పాలంటే స్టూడెంట్స్ కూడా చాలా అవసరం అని చెప్పొచ్చు అనమాట. సో ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అలాంటి వాళ్ళ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది ప్రజెంట్. నెక్స్ట్ చూస్తేనేమో ఎంఎస్ ఆఫీస్ బేసిక్. సో ఎంఎస్ ఆఫీస్ బేసిక్ అనమాట. మనకు ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి 3 బుక్స్ వస్తాయి. ఎంఎస్ ఆఫీస్ బుక్స్ 3 వస్తాయి. అండ్ డిజిటల్ యాక్సెస్ కింద అకౌంటింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఫోటోషాప్, నాట్ జేఎస్, వర్డ్ ప్రెస్, పైథాన్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్, ఎంఎస్ డాస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ యొక్క కోర్సెస్ అన్నీ కూడా డిజిటల్ యాక్సెస్లో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఎంఎస్ ఆఫీస్ అడ్వాన్స్ అనమాట. అడ్వాన్స్ ఎక్సెల్లో మనకు అడ్వాన్స్ ఎక్సెల్ బుక్స్ వస్తాయి. అండ్ డిజిటల్ యాక్సెస్లో అకౌంటింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్లో అంటే టాలీ ప్రో, ఇవి కూడా మనకు కంపెనీ వాళ్ళు బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా 7,999 మనకు ఫిజికల్గా బుక్ వస్తుంది. ఆ బుక్స్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. స్కాన్ చేసిన వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. వీడియోస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ బేసిక్ 7,999 ప్యాకేజ్ ప్రైస్. నెక్స్ట్ పోతే ఎంఎస్ ఆఫీస్ అడ్వాన్స్ ఎక్సెల్ 7,999 అండ్ స్పిరిచువల్ లెజసీలో భగవద్గీత ఫర్ ఆల్. ఇది చూస్తే మనకు 12,999 మనకు భగవద్గీత బుక్ వస్తుంది. ఆ బుక్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. స్కాన్ చేస్తే ప్రతి శ్లోకాన్ని మనం చాలా క్లియర్గా విజువలైజేషన్ పరంగా కూడా చూసుకోవచ్చు. క్లియర్ కదా ప్యాకేజ్ ప్రైజెస్. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ వీడియోస్. నెక్స్ట్ చూస్తే మేజర్గా మనం ప్యాకేజెస్ ప్రైస్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ 7,999, ఎంఎస్ ఆఫీస్ 7,999 అంటే అడ్వాన్స్ 7,999 అండ్ నెక్స్ట్ పోతేనేమో బేసిక్ కూడా 7,999 అండ్ 1 to 8th స్టాండర్డ్ వరకు ఉన్న ఏ ప్యాకేజ్ అయినా 7,999 అండ్ 9th స్టాండర్డ్ వాళ్ళకి 14,999 అండ్ భగవద్గీత 12,999. క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్గా కంపెనీకి ఉన్నటువంటి మరొక విజన్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఎడ్యుకేషనల్ ప్యాక్ కమింగ్ డేస్లో ఎడ్యుటెక్లోకి రాబోతున్నాయి. అంటే కేవలం 1 to 10th స్పోకెన్, ఎంఎస్ ఆఫీస్ అండ్ నెక్స్ట్ పోతే భగవద్గీత అనే కాకుండా కమింగ్ డేస్లో స్పిరిచువల్ కోర్సెస్, వేదిక్ సైన్స్ అండ్ జేఈఈ, నీట్ అండ్ మెడికల్ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ బీటెక్ అండ్ ఎంటెక్ అండ్ లా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎడ్యుటెక్ కంపెనీ విజన్ ఏంటంటే సో నియర్ బై 5,000+ ఎడ్యుకేషనల్ కోర్సెస్ అనేవి ఎడ్యుటెక్లోకి కమింగ్ డేస్లో రాబోతుంది అనమాట. ఇటు ఫిజికల్గా వాళ్ళు మనకు బుక్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ డిజిటల్గా వండర్ఫుల్ క్లాసెస్ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ 1 to 10th క్లాస్ ప్యాకేజెస్ 1 year వ్యాలిడిటీ కదా. సో కాబట్టి కంపెనీ వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే యాక్చువల్లీ సో బేసిక్గా చూస్తే మనందరికీ బైజూస్ ఐడియా ఉంటుంది. సో బైజూస్లో ప్యాకేజ్ ఒక 3 years కలిపి తీసుకోవాలంటే మనం 1 lakh పే చేయాలి. చాలామంది పేరెంట్స్ ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అయినా ప్రైవేట్ టీచర్స్ అయినా సరే చాలామంది కూడా వాళ్ళ పిల్లల కోసం ఆటోమేటిక్గా బైజూస్లో 1 lakh పే చేసి మరీ ప్యాకేజ్ కొన్నారు. సో బట్ ఇక్కడ ఎడ్యుటెక్లో ఏ ఇయర్ ప్యాకేజ్ ఆ ఇయర్ కొనుక్కోవచ్చు. ఒకవేళ 3 years కలిపి మనం ప్యాకేజ్ కొన్నా సరే 24,000. సో 24,000కి ఇటు ఫిజికల్గా డిజిటల్గా మనం వండర్ఫుల్గా సో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, అవునా కదా. సో నెక్స్ట్ చూస్తే మేజర్గా ఎవరైతే రెన్యువల్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ స్టూడెంట్కి ప్యాకేజ్ కొన్నాం ఈ ఇయర్. సో అకాడమిక్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి ఆ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతారంటే 6th క్లాస్కి అప్గ్రేడ్ అవుతారు. సో 6th క్లాస్కి అప్గ్రేడ్ అయినప్పుడు సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రెన్యువల్ మీద అంటే నెక్స్ట్ మళ్ళీ ఫిజికల్గా 6th క్లాస్ బుక్స్ కావాలి, ఫిజికల్గా బుక్స్తో పాటు డిజిటల్ క్లాసెస్ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే రెన్యువల్ చేస్తారు ప్యాకేజ్ని. సో రెన్యువల్ చేసేటప్పుడు సో రెన్యువల్ మీద కంపెనీ వాళ్ళు 25% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో అంటే 7,999 ప్యాకేజ్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది 6th క్లాస్ వాళ్ళకి అంటే మీన్స్ అంటే రెన్యువల్ చేస్తే 6,000కే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ప్రతి రెన్యువల్ మీద కంపెనీ వాళ్ళు 25% డిస్కౌంట్ ఇస్తారనమాట. సో ప్రతి పేరెంట్కి, ప్రతి టీచర్కి, ప్రతి కస్టమర్కి కూడా. సో నెక్స్ట్ పోతేనేమో భగవద్గీత అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 12,399 ప్యాకేజ్ కాస్త 9,750కే వచ్చేస్తుంది. అండ్ 14,399 9th and 10th క్లాస్ ప్యాకేజ్ కాస్త 11,250కే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ చూస్తే మేజర్గా ఎడ్యుటెక్. సో ఒక్కసారి మన దగ్గర ఎడ్యుటెక్ బుక్స్ అంటే ఎడ్యుటెక్ కోర్స్
సో మనతో పాటు ఉందనుకోండి, ఆటోమేటిక్గా టీచర్ మనతో పాటు ఉన్నట్లే. సో ఎడ్యుటెక్ అంటే టీచర్ విత్ యూ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సో క్లాసెస్ మిస్ అయ్యాము, ఈ క్లాసెస్ని అగైన్ అండ్ అగైన్ రివిజన్ చేసుకోవచ్చు స్టూడెంట్. ఎక్కడైతే ఒక చాప్టర్ మిస్ అయ్యాడో, ఏ చాప్టర్ అయితే క్లియర్గా అర్థం అవ్వలేదో ఆ చాప్టర్ని 24/7 సో సర్వీస్ మనం అంటే వీడియోస్ని ఎప్పుడైనా మనం చూసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి, వీడియోస్ అని కూడా రికార్డెడ్ వీడియోస్ కాబట్టి స్టూడెంట్కి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే సో అప్పుడు ఆ క్లాసెస్ని వినొచ్చు అనమాట. సో సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో ఎవరికైనా సరే సో ఎడ్యుటెక్లో ఉన్నటువంటి ప్యాకేజెస్, సో ఎడ్యుకేషనల్ ప్యాకేజెస్ కావాలంటే సో కింది నెంబర్ని సంప్రదించండి. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైతే ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారో, సో యూట్యూబ్ వీడియోని, సో ఒకసారి సో వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ ఏ పేరెంట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ సినారియోలో ఒక ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్కరికి. సో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో. సో వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాసా బిలో మిడిల్ క్లాసా ఎవరైనా సరే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది అందరికీ ఈక్వల్గా అందాలి అనే ఇంటెన్షన్తో ఎడ్యుటెక్ స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈ ఎడ్యుటెక్లో ఉన్నటువంటి బుక్స్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా, సో మీకు ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ లింక్ని షేర్ చేశారో, మీకు ఎవరైతే ఈ యొక్క ఎడ్యుటెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డియర్ ఎడ్యుటెక్ ఫ్యామిలీ. When we talk about new age education, all we can see kids sitting in front of screen and learning. But we all know nothing beats a physical book in hand to focus and learn. Today we are going to see how EduTech book can help you in solving maths problem. In your EduTech book, every maths problem has a QR code next to it, one like this. You can scan this QR code and your teacher will appear on your screen guiding you. Now let's see how to solve this problem. Expand 2p plus q plus 5 whole square. This is the QR code. Expand this 2p plus q plus 5 the whole square. Alright, now when we have three terms and plus sign as well as the whole square, we can use the formula a plus b plus c the whole square, and that is a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ac. Now we can expand the given value or the given expression using a plus b plus c the whole square only when we know what is a, b and c. So with EduTech books, learning is just a scan away.